సో పాలన పరంగా చూసుకున్నా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాలన చూసుకున్నా ఎట్లా అనిపిస్తుంది మీకు? అటు రేవంత్ రెడ్డి పాలన కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కానీ, ఇటు పోతే మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరిపాలన కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో అధిక మెజార్టీతో ఇంకా జనాలు గెలిచిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. గెలిపిస్తారు కూడా, అధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఈ అభివృద్ధి పనులు అనేది కూడా చాలా గొప్పగా ఎమ్మెల్యే గారు కూడా మంచిగా స్పందించి పోగానే రెస్పాండ్ ఇచ్చి వాళ్ళు మంచిగా స్పందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా 99% ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు గెలిచే పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అవకాశాలు 6 జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు మాత్రం కైవసం చేసుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంటే పథకాల విషయంలో ఎట్లుందని అంటే ఇప్పుడు అంటే నార్మల్గా మొన్న యూరియా విషయంలో కావచ్చు ఇట్లా కొంత ఇబ్బంది పడరు జనాలని అంటా ఉన్నారు. ఇంకోటి 6 గ్యారెంటీలు కావచ్చు. సో ఎట్లా ఉంది ప్రజలలో వీటిపైన పాజిటివ్గానే ఉన్నారా? 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి చెప్పిన దానికి అనేది కానీ ఏదానికైనా అని బరాబర్ వాళ్ళు ప్రభుత్వం పరంగా కట్టుబడి మాత్రం ప్రభుత్వం పరంగా వాళ్ళు కట్టుబడి ఉన్నారు, చేస్తుర్రు. వాళ్ళు చెప్పిన గ్యారెంటీలు కూడా మినిమం మనకు 6 5 దాకా కంప్లీట్ చేసినట్టు ఉన్నారు. ఏదో బ్రేక్ ఉన్నట్టుంది. అది కూడా ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆయన కేసీఆర్ గతంలో చేసిపోయిన అప్పులన్నీ తీర్చి చేయాలంటే కూడా ప్రభుత్వానికి కూడా కొంత టైం అనేది ఇవ్వాలి కదా. ఆ టైం అనేది ఇవ్వకుండా కూడా నువ్వు దాన్ని క్యాచ్ చేస్తా అంటే నడవదు కదా. ఆయన కూడా కోలుకోవాలి కదా ప్రభుత్వం పరంగా కూడా.